గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మరొకసారి మీకు ఈ నంబి యోగా ఛానల్కు స్వాగతం. మీరు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో మొత్తాన్ని తిలకించండి. సో మీ యోగా అంటే మనం ఇప్పుడు మన అద్దంలో మన ఫేస్ ఎట్లా చూసుకుంటామో, అద్దంలో ఫేస్ చూసుకున్నప్పుడు మనకి ఏవైతే డిఫెక్ట్స్ ఉంటాయో అందరికీ ఎలా మనకు డిఫెక్ట్స్ మీన్స్ ఎట్లా మనకు మన ఫేస్ కానీ మన శరీర ఆకృతి కానీ ఎలా మనకు నచ్చకుండా ఉంటుందో అవన్నీ మన అద్దం ఎలా మనకు చూపిస్తుందో, మన యోగా కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి అనారోగ్యకరమైనటువంటి వ్యాధులు కావచ్చు, తర్వాత మన అనారోగ్యకరమైనటువంటి ఇంకా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, తర్వాత ఇంకా ఏదైనటువంటి మన హ్యాబిట్స్ కావచ్చు, ఈ యోగా ద్వారా మనము నిరోధించవచ్చు. సో యోగా అనేది మన జీవన వేదానికి సంబంధించింది. మనం ఎలా అయితే మన యోగాను మన జీవన విధానాన్ని సాత్వికంగా ఉంచుకోవడానికి సాత్వికమైనటువంటి ఫుడ్ తీసుకోవాలా, తర్వాత మన ఆలోచనలు కూడా సాత్వికంగా ఉండాలా. సో అలాంటి ఆలోచనతోని మనం చేసే యోగా మనకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ పరిపూర్ణమైనటువంటి మన ఆరోగ్యాన్ని సిద్ధించడానికి మనం చేసే యోగాను మనము చాలా ఒక సంకల్ప బలంతో మనము చేయాలనే ఉద్దేశంతో మనము మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఉద్దేశంతో మనము ఇది చేయాలి. సో ఈ సనాతన భారతీయ మన ధర్మాన్ని అనుసరించి మనకు ఈ యోగా అనేది మనకు వచ్చింది. కాబట్టి సో ఋషులు ఎలాంటి ఫలితాన్ని సాధించారో అలాంటి ఫలితాన్ని మనం సాధించకుండా కనీసం మన ఈ రోజువారీ ఆరోగ్య పరిస్థితిని మనము కంట్రోల్ చేసుకోవడానికి, మన ఆరోగ్య అనారోగ్యాన్ని నిరోధించడానికి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి రోజువారీ యోగా అనేది మనకు చాలా సహకరిస్తుంది. సో ఆ యోగాను మనము ఎలా చేయాలి అనేది ఒక్కొక్క వీడియో ద్వారానే మీకు ఇంతకుముందే నేను చాలా వీడియోలు చేశాను. ఆ వీడియోల ద్వారా మీకు వివరించాను. సో ఇప్పుడు కూడా ఈ రోజువారీ ఒక్కొక్క వీడియోని మీకు చేసుకుంటూ మీకు చూపిస్తాను. సో కాకపోతే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ తెలుగులో నేను చెప్పే ఈ ఆసనాలు మీకు ఎక్కడ అందుబాటులో ఉండయి. సో నేను చేసే ఈ ఆసనాన్ని పరిపూర్ణంగా ఇది మీకు సహకరిస్తుందని నమ్ముతూ మీకు చూడండి. ఈ పవనముక్తాసనం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో వన్స్ అగైన్ ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారం అనేది చాలా ముఖ్యం. కాబట్టి సో చూడండి, ఆసనాన్ని ఫస్ట్ యోగ శ్వాస ద్వారా మనము ఈ యోగ శ్వాస ద్వారా ఈ కుడి ఎడమ నాసికా రంధ్రాల ద్వారా మనము ఈ చంద్ర శ్వాస అనేది సూర్యనాడి చంద్రనాడి అనేది మనము ఈ యోగా శ్వాసను చూడ ఎలా డియర్ ఫ్రెండ్స్, ఇలా ఒక నాసికా రంధ్రం నుంచి మీరు శ్వాసను పీలుస్తూ మరో నాసికా రంధ్రం
ఈ ఈ శ్వాసను మనం ఏమంటామంటే కుడి ఎడమ రెండింటిని ఈ చంద్రనాడి అని సూర్యనాడి అని చెప్తాము. సో ఇలా ఒక నాసికా రంధ్రం ద్వారా మనం తీసుకున్నటువంటి ఈ శ్వాస మనకు చల్లదనాన్ని, మరో శ్వాసను మరో నాసిక రంధ్రం నుంచి తీసుకున్నటువంటి శ్వాస కొద్దిగా వేడిస్తుంది కాబట్టి వేళ్ళు వచ్చాయి. సో దెన్ అండ్ ఇంకొక ఆసనాన్ని దీన్ని చూడండి. సో ఇలా శ్వాసను మొత్తము గాలిని బయటకు వదిలి మన ఈ స్టమక్ ఏదైతే ఉందో ఈ స్టమక్ను లోపలికి బయటకు చేయడం వల్ల లోపల ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా మనకి ఏమైతే అంటే ఒక రాపిడి జరిగి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. తర్వాత మనం తినే ఫుడ్డును కరెక్ట్గా మనకు జీర్ణం చేయడము. సో ప్రతి అవయవం అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి సో మరి యొక్క నాసిక రంధ్రం ద్వారా గాలిని వదులుతూ మరొకసారి చూడండి. సో ఇలా మీరు కనీసం ఒక 10-15 సార్లు చేయడం వల్ల మీ ఏమవుతుందంటే మన శరీరాన్ని మొత్తము అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలన్నీ యాక్టివ్గా తయారవుతాయి. సో దీని తర్వాత మనం చేసి ఈ పవనముక్తాసనాన్ని ఇలా మీరు ఒక 10-15 సార్లు చేయండి. దెన్ ఆఫ్టర్ ఈ పవనముక్తాసనాన్ని మనం పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుండి కాళ్ళు మోకాళ్ళ వద్ద వంచి సో చూడండి నేను ఆసనం చేసే విధానము. సో కంప్లీట్గా శ్వాస పీలుస్తూ వెనక వైపుకు మ్యాక్సిమం ఎంత మనం వంగుతామో అంత వంగిన తర్వాత ముంగటికి మళ్ళీ అదే ఒక 2-3 సెకండ్ల తర్వాత ముంగటికి రావాలి. తర్వాత శ్వాసను వదులుతూ మ్యాక్సిమం ఒక 2-3 సెకండ్స్ అన్న అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే పుట్ట భాగంలో ఉన్నటువంటి కొవ్వు అంతా కరిగిపోతుంది. సో మనకు ఒక శరీరాకృతి అనేది మంచిగా కనబడుతుంది. ఓకే, సో చూడండి. సో ఫ్రెండ్స్, మనము వెనక పొంగినప్పుడు మోకాళ్ళను ఎక్కువ దూరాన్ని జరగకుండా చూడాలి. ఇలా ఉన్న తర్వాత చూడండి మ్యాక్సిమం శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ శ్వాసను వదులుతూ కిందికి మెల్లిగా ఏం చేయాలి, వంగి ఈ వెనక ఉన్నటువంటి మడవల దగ్గర కాళ్ళను చేతులను ఫింగర్స్ని వదిలేయండి. ఓకేనా, చూడండి. మరి శ్వాసను వదులుతూ మళ్ళీ వెనకకు వంగి
కంప్లీట్గా మనము మోకాళ్ళ దగ్గర వంగిన తర్వాత శ్వాసను పీల్చుకొని ఒక 2-3 సెకండ్లు ఉంది. ఇలా రోజుకు ఒక 7-8 సార్లు చేయడం వల్ల మీకు ఏమవుతుంది, ఈ పుట్టపాకంలో ఉన్నటువంటి కొవ్వు ఏదైతే ఉందో కొవ్వు మొత్తం మీకు కరిగిపోతుంది. సో చూడండి, ఆసనాన్ని వేయండి. తర్వాత ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా డియర్ ఫ్రెండ్స్, మరొక ఆసనంతో మేము ముందుంటాను. ఓకే, నమస్కారం.